ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, ఓవర్ టు యు. ప్రియాంక, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, మాజీ మంత్రులు గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి జాబితాలో చూస్తే మంత్రి గుమ్మనూరు జయరాంకు టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి. ఆ నియోజకవర్గంలో జెడ్పీటీసీగా ఉన్నటువంటి వ్యక్తికి విరూపాక్షకి ప్రస్తుతం టికెట్ అంటే ఇన్ఛార్జిగా కేటాయించడంతో వారి వర్గం కూడా అలకబూనింది. వారు సమావేశం నిర్వహిస్తున్నారు. ఇంకొక వైపు వసంత కృష్ణ ప్రసాద్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఒకవైపు టికెట్లు సంబంధించినటువంటి విషయంలో మొదట గతలో ప్రకటించినటువంటి 5 జాబితాల్లో ఇన్ఛార్జిగా ప్రకటించినటువంటి వారిని మళ్ళీ అక్కడి నుంచి మార్చడం కావచ్చు, లేదా ఒకసారి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ చేసినటువంటి నారాయణ స్వామిని తిరిగి మళ్ళీ అసెంబ్లీకి అదే శాసనసభ స్థానం నుంచి కూడా మళ్ళీ ఇన్ఛార్జిగా ప్రకటించడం, మొత్తం కూడా ఒక గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో కొంతమంది నాయకులు టికెట్ రాదనేటువంటి పరిస్థితి కావచ్చు, లేదా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో పార్టీ కూడా ఇన్ఛార్జీలను ఆయా నియోజకవర్గంలో కొత్త వారిని లేదా ఆ పార్టీలో ఎమ్మెల్యేలతో పాటు అంటే జెడ్పీటీసీలు గాను, ఎంపీపీలు గాను, లేదా వారి దగ్గర ద్వితీయ స్థాయి నాయకులుగా పనిచేసినటువంటి వారిని ఇన్ఛార్జీలుగా అనౌన్స్ చేస్తుండడంతో చాలా మంది గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఇటు కర్నూలు జిల్లాలో కావచ్చు, లేదా ప్రకాశం జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతోంది. సో ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఇంకొక వైపు సిద్ధం అంటూనే ఇంకొక వైపు ఈ జాబితాలు చూస్తే మాత్రం ప్రతిరోజు ఇదొక మనం గత జాబితాలన్నీ కూడా చూస్తే ఏదొక ఒక ఇష్యూ వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా ఒక నాయకుడు గుడ్ బై చెప్తున్న తరుణంలో దీనికి సంబంధించినటువంటి ఒక జాబితాను కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార పార్టీలో నెలకొన్నటువంటి ఈ జాబితాల పర్వం గుడ్ బై చెప్తున్నటువంటి వ్యవహారం పైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే ఒంగోలు నుంచి కూడా వెంకట్రావు ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం 2 స్థానాలను అటు ఇటు మార్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక కర్నూలులో అసమ్మతి సమావేశాలు, లేకపోతే అక్కడ నాయకులు కూడా అటు బుట్టా రేణుక ఎపిసోడ్ తో లోకల్ గా ఉన్నటువంటి కేశవరెడ్డి వర్గం ప్రస్తుతం బగ్గుమంటున్నటువంటి పరిణామాలపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సుంకన్ కూడా ఉన్నాడు. రామారావు, చెప్పండి, ముఖ్యంగా ఏదైతే నిన్న రిలీజ్ చేసినటువంటి జాబితాను ఒకసారి చూస్తే అక్కడ మంత్రి జయరాం కు గుడ్ బై చెప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు కేశవరెడ్డిని సంతృప్తి పరిచే విధంగా మొదట లిస్టు ప్రకటించారు, తర్వాత చూస్తే మళ్ళీ అక్కడ బుట్టా రేణుకను తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి. నారాయణ స్వామి ఎపిసోడ్ ఇలాగానే ఉంది. దీంతో కొంతమంది నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు, ముఖ్యంగా వసంత కృష్ణ ప్రసాద్ ఎపిసోడ్ కూడా. సో ఏంటి అసలుకి ఈ జాబితాలు? ఒకవైపు సిద్ధం అంటున్నారు, ఇంకొక వైపు చూస్తే ఇలాంటి పరిస్థితి, ఒక రివర్స్ జాబితాలు కావచ్చు, గందరగోళ జాబితాలు వస్తున్న పరిస్థితి